అరే ఫోన్ వచ్చింది, ఎవరో షుగర్ బాస్ అంట్రా, లేగు. షుగర్ బాస్ ఏంట్రా, అదేం పేరు అసలు? షుగర్ బాస్ అంటే మా బాస్ అమ్మా. అయినా నీకు వంటగదిలో పని ఉంది, వెళ్ళు. అది పొయ్యి మీద పెట్టినట్టు వెళ్ళు. మర్చిపోయాను రాయ్, నీ ఫోన్ హడావుల్లో పడి నా వంట సంగతే మర్చిపోయా. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కానీ నైట్ మీటింగ్ ఉంది, ఒక 10 minutes లో ఆఫీస్ దగ్గర ఉండు. వచ్చేస్తున్నా సార్. మా టైం అయింది, వెళ్తున్నా బాయ్. టిఫిన్ చేసావా? మా ఆఫీస్ దగ్గర తింటాలి, టైం అవుతుంది. అసలే బాస్ కాల్ చేశాడు. ఇప్పటికే ఎకరాలు ఎగిరిపోతున్నాయి, బోడిగుండు అయిపోయింది ఇంకా అది పెట్టుకుంటే. సరే వెళ్తున్నా బాయ్. నువ్వు నీ పిచ్ సెంటిమెంట్లు బాయ్. The number you have dialed is currently busy. Raindrops are falling on my head, and just like the guy's feet are too big for his. హలో సార్, వచ్చేస్తున్నా సార్. దారిలో ఉన్నా, 5 minutesలో ఉంటా. వచ్చేస్తున్నా సార్. ఓకే సార్, వచ్చేస్తున్నా. Raindrops are falling on my head, and just like the. హలో సార్, ఇప్పుడే కదా సార్ కాల్ చేశారు. వస్తున్నా, 5 minutesలో ఉంటా. నీ రే యాక్సిడెంట్ అయిందిరా, పడిపోయాడు ఎవడు. చాలా బ్లడ్ కూడా పోతుంది, త్వరగా అంబులెన్స్ కాల్ చేయి. డాక్టర్ డాక్టర్, యాక్సిడెంట్ అయింది డాక్టర్. సారీ అమ్మా, ప్లీజ్ నో మోర్. వాళ్ళకి దెబ్బ తగలటం వల్ల చాలా బ్లడ్ పోయిందమ్మా, చనిపోయింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా, నన్ను చూడరా. రే నాన్న, ఒక్కసారి లెగు నాన్న, నా కోసం లెగరా ఒక్కసారి. అరే లెగరా, లెగు లెగు లెగు. లేరా, ఎవరో షుగర్ బాస్ అంట, లెగు. షుగర్ బాస్ ఏంట్రా, కిరాణా షాప్ లో పనిచేస్తూ సాఫ్ట్వేర్ అని బిల్డప్ ఇస్తున్నావా ఏంటి? షుగర్ బాస్ అంటే మా బాస్. మా కంగారు ఆగడు, షుగర్ పేషెంట్ కాదు, అందుకే షుగర్ బాస్ అని. నువ్వు లేసి ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ రెడీ చేస్తాను. హలో సార్, క్లయింట్ మీటింగ్ ఉంది, ఒక 10 minutes లో ఆఫీస్ దగ్గర ఉండు. వచ్చేస్తున్నాను సార్, 5 minutesలో ఉంటా. మా టవల్ మా. అన్నీ నేనే అందించాలి, ఇంత వయసు వచ్చాక కూడా. థ్యాంక్ యూ మమ్మీ. అరే మీటింగ్ అన్నావు కదా, బ్లేజర్ రెడీ చేశాను, వేసుకెళ్ళు. మా టైం అయింది, వెళ్తున్నా బాయ్. టిఫిన్ చేసావా? మా ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్, మా ఆఫీస్ దగ్గర తింటాలే. అయినా మా షుగర్ గారికి అసలే షుగర్ ఆగదు. హెల్మెట్ తీసుకెళ్ళరా, హెల్మెట్ తీసుకెళ్ళు. మా భలే గుర్చేసావు మా. హెల్మెట్ తీసుకురా, తొందర తీసుకురా, టైం అవుతుంది. సరే మా, వెళ్తున్నా బాయ్. సరే వెళ్ళొస్తా, బాయ్ మా.
Raindrops are falling on my head. And just like the guy, his feet are too big for his bed. Nothing seems to fit, though. హలో సార్, చెప్పండి. వస్తున్నాను సార్, 5 minutes దారిలో ఉన్నా. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఓకే సార్. Raindrops are falling on my head. And just like the guy, his feet are too big for his bed. Nothing seems to fit. హలో సార్, ఇప్పుడే కదా సార్ కాల్ చేసింది. వస్తున్నా, దారిలో ఉన్నా. వచ్చేస్తున్నాను సార్, 5 minutesలో ఉంటా. Raindrops are falling on my head. And just like the guy, మళ్ళీ his కాల్ feet are too చేస్తున్నారా? big for his bed. Nothing seems to fit. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అందుకే ఇక్కడ అందరూ అభివృద్ధి కోసం ఎప్పుడు బిజీగా రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. ఇక్కడ జనాభా సంఖ్య ఎక్కువే, వస్తువుల రేట్లు ఎక్కువే, అలాగే ఇక్కడ యాక్సిడెంట్లు కూడా ఎక్కువే. మన దేశంలో ఒక సంవత్సరానికి సుమారుగా 4,67,044 యాక్సిడెంట్లు జరిగాయి. అందులో 1,51,417 మంది చనిపోతున్నారు. అంటే ఒక రోజుకి 1,280 మందికి యాక్సిడెంట్లు అవుతుంటే అందులో 417 మంది చనిపోతున్నారు. గంటకి 53 మందికి యాక్సిడెంట్స్ అవుతుంటే అందులో 17 మంది చనిపోతున్నారు. ఇందులో ఎక్కువగా రోడ్ మరియు ట్రాఫిక్ యాక్సిడెంట్లు వాడే మరణమే ఎక్కువగా ఉంది. హెల్మెట్ పెట్టుకుంటే మీ జుట్టుకు రిస్క్ అనుకుంటున్నారు, హెల్మెట్ పెట్టుకోకపోతే మీ లైఫ్కి రిస్క్ అని తెలుసుకోలేకపోతున్నారు. మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎదురొస్తారు, ఎందుకంటే మీకోసం మీ కళ్ళతో మేము ఎదురు చూస్తూ ఉంటాము అని గుర్తు చేయడానికి. రోడ్డు మీద ఒకటికి యాక్సిడెంట్ అయిందంటే అది వాడి ఒకటికే అయినట్టు కాదు, అతన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి అయినట్టే. అందుకే వేర్ హెల్మెట్, ఫాలో ట్రాఫిక్ రూల్స్, బీ సేఫ్.